క్రైస్తవులు మ్యారేజ్ లో తాళి కట్టుకుంటారు. అది నాకు తెలిసి హిందూ సాంప్రదాయం. పార్వతి, ఇదిగో ఈ పార్వతి, శంకరుడు ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రతిదానికి కూడా పురాణం ఉంటుంది. అది ఇప్పుడు క్రైస్తవులు ఉంగరాలు కూడా పెట్టుకుంటారు. ఉంగరాలు పెట్టుకొని బైబిల్ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ ఉందా? ఆలోచించి చెప్పండి, పర్వాలేదు. చూసారా? వేసారా? అంటే సోదరా, నేనేం చెప్తున్నానంటే సాంస్కృతికంగా ఉన్నది ఉంగరాలు మార్చుకోవటం అన్నది యూరోపియన్ పద్ధతి మరియు యూదుల పద్ధతిలో ఒకానొక సాంప్రదాయానికి చెందినటువంటిది. ఆ ఉంగరాలు మార్చుకునే వాళ్ళల్లో అనేక మంది విగ్రహారాధకులు మనకు కనిపిస్తారు. అలాగే ఉంగరాలు మార్చుకునే వాళ్ళలో అనేక మంది నాస్తికులు కూడా కనిపిస్తారు. ఎపిక్యూరీలు కూడా కనిపిస్తారు. స్తోయికులు కూడా కనిపిస్తారు. ఉంగరాలు మార్చుకునే పద్ధతిని అరిస్టాటిల్ ప్రవేశపెట్టినాడు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ప్లేటోనిక్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఉంగరాలు మార్చుకుంటారు పెండిళ్లలో అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇది ఏది మాకొద్దు, బైబిల్లో మార్చుకుంటాం అన్నారు. పోనీ బైబిల్లో మార్చుకోవాలని బైబిల్ చెప్తుందా అని అంటే అది కూడా వాళ్ళు చెప్పలేదు ఆన్సర్. సో ప్రేమపూర్వకంగా ఇచ్చే కానుక, నేను బ్రతికి ఉన్నంత వరకు నీకు ఇది ఒక ఆనవాలుగా ఇస్తున్నాను అని ఇచ్చే కానుక అది ఉంగరమైన, మన మన దేశ సాంప్రదాయానుసారంగా తాళి అయినా కాలేదు. కానీ దాన్ని మతపరంగా చూస్తే, అంటే దానికి నల్ల పూసలు ఉండాలి, ఆ నల్ల పూసల్లో 15 ఉండాలి, లేదా 11 ఉండాలి, లేదా 9 ఉండాలి, లేదా 3 ఉండాలి, లేదా 5 ఉండాలి, లేకపోతే ముత్తైదువు కాదు, నువ్వు ముత్తైదువు కాకపోతే ఇదవుతుంది. ఇలాంటి పురాణాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మకూడదు. అర్థమవుతుందా? ఉంగరం చేతికి పెట్టుకుంటాం, మెట్టలు కాళ్ళకు పెట్టుకుంటాం. వాటిని అలంకరణగాను మన మన భర్త మనకిచ్చినటువంటి ఆనవాళ్లుగాను చూస్తే తప్పు లేదు. కానీ దాని వెనుకున్న పురాణాన్ని నమ్మి, గౌరీ శంకరుల పురాణం ఏమి, అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి ఏదో ఒక కథ తీసుకొచ్చి దానికి ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. మీరు దాన్ని పెట్టుకుని గిల్ట్ లేక వెళ్ళాలి అని మీకు అనిపిస్తే చదవండి, లేకపోతే తీసిపాడే. పెట్టుకోకపోతే మీరు భార్య కాకుండా పోతారా ఏంటి? మా హైదరాబాద్ లో ఎవరు పెట్టుకోరు, తాళి కట్టుకొని కట్టుకో, హిందువులు కూడా కట్టుకున్నా ఇంట్లో పెట్టేస్తారు. దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయనుకోండి, వేరే వేరే కారణాలు ఉన్నాయి, వాటికి చెప్పకూడదు. మెట్టలు కూడా పెట్టుకోకుండా వస్తారు మిస్సమ్మలు, మా పనులకు వస్తారు. నో ప్రాబ్లం, వాళ్ళ ఇష్టం, రైట్? బైబిల్ అయితే వాటి గురించి నిర్దిష్టమైన ఆజ్ఞ ఎక్కడ ఇవ్వలేదు. స్త్రీలు పరిచయం